హాయ్ అండి. ఈరోజు మనము సంకటహర చతుర్థి గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ నేను వాయిస్ వీడియో పరశురాముల జయంతి ఈ విధంగానే వాయిస్ వీడియో చేశాను. పర్వాలేదు, ఫస్ట్ టైం ట్రై చేశానండి, బాగానే వచ్చింది, బాగానే వ్యూస్ ఇచ్చారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అందుకనే సెకండ్ వీడియో ట్రై చేశాను. ఏదైనా తప్పులుంటే మాత్రం క్షమించండి. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. ఏ పూజ అయినా, ఏ శుభకార్యమైనా, ఏదైనా సరే ముందుగా వినాయకునికి పూజించిన తర్వాతే మిగతా పూజ మొదలు పెడతారండి. ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి మానవుల నుంచి, కష్టాల నుంచి గట్టెక్కించే వాణిగా విఘ్నేశ్వరుని కొలుస్తారు. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటారు. ఈ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఈ సంకటహర చతుర్థి వస్తుంది. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథండి. ఈ చవితి లేదా చతుర్థి పూజని 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి. వరద చతుర్థి రోజే వినాయక చవితిని మనం ఆచరిస్తాము. రెండోది సంకటహర చతుర్థి. ఆ రోజే మనం సంకటాలు తొలగించమని వేడుకుంటూ సంకటహర చతుర్థిని వ్రతంగా చేసుకుంటాం. మనము పూజ చేసినా చేయకపోయినా కనీసం సంకటహర చతుర్థి వ్రత కథ తెలుసుకున్నా మనకు అంతే పుణ్యం కలుగుతుందండి. కాబట్టి మనం ఆ వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన వాహనంలో భృగుండి అంటే వినాయకుని భక్తుని పేరండి అనే ఋషి దగ్గర నుండి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు. అప్పుడు జర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్రుడు వెళ్ళే వాహనాన్ని చూశాడు. అతని దృష్టి సోకగానే వాహనం భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది. వాహనం వెలుగుకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు వెంటనే బయటకు వచ్చి దాన్ని చూశాడు. ఇంద్రుడిని చూసి సంతోషంగా నమస్కరించి వాహనం ఎందుకు ఆగిందో కారణం కనుక్కున్నాడు. ఈ రాజ్యంలో పాపాలు చేసిన వ్యక్తి ఎవరో దృష్టి సోకడంతో వాహనం మార్గ మధ్యంలో ఆగిపోయిందని ఇంద్రుడు చెప్పాడు. ఈ వాహనం మళ్ళీ ఎలా బయలుదేరుతుందని రాజు అడగగా, ఈరోజు పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజైన ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే ఈ వాహనం తిరిగి కదులుతుందని చెప్తాడు. రాజు తన రాజ్యంలో ఎవరు ఉపవాసం చేశారో వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. ఎంత వెతికినా కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించరు. అప్పుడే అటుగా ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళడం సైనికులు దృష్టిలో పడుతుంది. పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని అడిగితే, నిన్నంతా ఈ మహిళ తనకి తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం తర్వాత కాస్త తిన్నది, దీంతో ఆమె చతుర్థి ఉపవాసం చేసినట్లు అయ్యింది, ఈరోజు మరణించిందని చెప్తారు. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వాళ్ళు మరణించిన తర్వాత గణేష లోకానికి చేరుకుంటారని నమ్ముతారు. చనిపోయిన మహిళ మృతదేహం ఇవ్వమని అడిగిన దూత ఇవ్వలేదు. ఆమె దేహం పైనుంచి వీచిన గాలి ఆ వాహనం ఆగిన చోటకి చేరింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యం పొందింది. అందువల్ల ఇంద్రుని విమానం బయలుదేరింది. అందుకే చతుర్థి నాడు వ్రతం చేయడం వల్ల వినాయకుడు అనుగ్రహంతో పాటు మరణించిన తర్వాత గణేశుని లోకానికి చేరుతారని పురాణాలు చెబుతున్నాయి. కనీసం మనం పూజ చేసుకోలేకపోయినా కనీసం ఈ వ్రత కథన్నా విని తరిద్దామని ఆశిద్దాం.